కొంతమంది ఒకటి చేయాలనుకుని మరొకటి చేస్తుంటారు. వచ్చిన అవకాశాలలో ఏది గోల్డెన్ ఛాన్స్, ఏది పనికిరానిది అన్నది గుర్తించలేరు. దాంతో కెరియర్లో చిరస్థాయిగా నిలిచిపోయే అపురూపమైన అరుదైన అవకాశాలని చేజార్చుకుంటారు. కింగ్ నాగార్జున ఇప్పుడు అదే చేశాడా అంటే ఎస్ అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన సెన్సేషనల్ మూవీ దురంధర్. ఆదిత్య ధర్ అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తున్న వరుసగా రికార్డులను తిరగరాస్తుంది. ఇందులో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడి కీలక పాత్రల్లో నటించారు. అండర్ కవర్ రా ఏజెంట్ హంజాగా రణ్వీర్ సింగ్ నటించిన ఈ మూవీలో రెహమాన్ డకాయత్ క్యారెక్టర్లో అక్షయ్ ఖన్నా లైఫ్ టైం పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రణ్వీర్ సింగ్ క్యారెక్టర్కు మించి అక్షయ్ ఖన్నా చేసిన పాత్ర డామినేట్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ని నెట్టింట వైరల్గా మారి ఆయనని మరింత పాపులర్ అయ్యేలా చేసింది. అయితే ఈ క్యారెక్టర్ కోసం ముందు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ మన కింగ్ నాగార్జుననే అనుకున్నారట. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆయనకు స్టోరీ రెహమాన్ డకాయత్ క్యారెక్టర్ కూడా చెప్పారట. అయితే కింగ్ అప్పటికే రజనీకాంత్, కూలీ, ధనుష్, కుబేరా సినిమాలలో నటిస్తుండటం, వాటికి మించి డేట్స్ అడ్జస్ట్ చేయడానికి వీలు లేకపోవడంతో దురంధర్ మూవీని వదులుకున్నాడని, ఆ తరువాతనే తాము ఈ క్యారెక్టర్ కోసం అక్షయ్ ఖన్నాని సంప్రదించామని తాజాగా ఈ సినిమా టీం తెలపడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. దురంధర్లో హీరో రణ్వీర్ సింగ్ అయినా క్రెడిట్ మొత్తం అక్షయ్ ఖన్నాకే వెళ్ళింది. దీనికి ప్రధాన కారణం అక్షయ్ పోషించిన రెహమాన్ డకాయత్ క్యారెక్టర్. సినిమాలలో అక్షయ్ ఖన్నా ఎక్కడా కనిపించలేదు. కేవలం రెహమాన్ డకాయత్ మాత్రమే కనిపించాడు. ఆ స్థాయిలో తనదైన అద్భుతమైన నటనతో అక్షయ్ ఆ క్యారెక్టర్ని రక్తి కట్టించిన తీరు ఎంతో మంది ప్రముఖులతో పాటు సగటు ప్రేక్షకుడిని మంత్రముగ్ధుని చేసింది. చిన్న సిగ్నేచర్ స్టెప్ నెట్టింట ఒక రేంజ్లో వైరల్ అయ్యిందంటే అక్షయ్ ఖన్నా రెహమాన్ డకాయత్ క్యారెక్టర్ని ఏ స్థాయిలో తెరపై ఆవిష్కరించాడో అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యం సహకరించని సందర్భాలలోనూ అక్షయ్ అవేవి పట్టించుకోకుండా క్యారెక్టర్లో లీనమై దానిని తెరపై ఆవిష్కరించిన తీరు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి నెవర్ బిఫోర్ క్యారెక్టర్ని కూలీ, కుబేరా కోసం వదులుకొని కింగ్ నాగార్జున తప్పు చేశాడని ఒక వర్గం కమెంట్ చేస్తుంటే, అయితే మరో వర్గం మాత్రం నాగ్ మంచి పనే చేశాడని, తాను ఆ క్యారెక్టర్ చేసి ఉంటే ఈ రేంజ్లో ఉండేది కాదని, అక్షయ్ హాలీవుడ్ రేంజ్ యాక్టర్ తరహాలో రెహమాన్ డకాయత్ క్యారెక్టర్ని రక్తి కట్టించి ఔరా అనిపించాడని అంటున్నారు. అంతేకాకుండా కేవలం తన కళ్ళు, సైగలతో క్యారెక్టర్ డెప్త్ ఏంటో చూపించాడని ప్రశంసిస్తున్నారు.